క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో ఉన్న హైందవ సోదరులలో ఎక్కువ శాతం లేదా అందరూ ఇంచుమించుగా క్రైస్తవులను ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అదేంటంటే, మీరు మా దేవుళ్ళకు అర్పించిన ప్రసాదాలు ఎందుకు తినరు? మీరు పెట్టేది ఏదైనా మేము తింటాం కదా, మీరు నిర్వహించే సభలకు కానీ లేదా కొన్ని పండుగలకు కానీ మేము వస్తున్నాం కదా, మరి మీరు మా పండుగలు ఆచరించరు, మేము పెట్టే ప్రసాదాలు తినరు, మరి ఇది ఎందుకు అని చాలామంది ప్రశ్నించడం జరుగుతుంది. ఎక్కువ శాతం హైందవ సోదరులు ఈ విషయంతో క్రైస్తవులకి వారికి ఉన్న విరోధాన్ని తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, అన్యజనులు క్రీస్తును నమ్మడం అనేది ఇప్పటిది కాదు. యెరూషలేములోనే జరిగింది, యెరూషలేము పరిసర ప్రాంతాలలోనే జరిగింది. క్రీస్తును నమ్ముకున్న తర్వాత అపోస్తులు ఇశ్రాయేలీయులకి వాక్య పరిచర్య చేస్తూ సంఘాన్ని కాస్తున్న సమయంలో పేతురు గారికి వచ్చిన దర్శనం మేరకు పేతురు గారు కొర్నేలి అనే ఇంటికి వెళ్ళడం మనం చూస్తాం. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఏమనుకున్నారంటే, అన్యజనులను దేవుడు తృణీకరించాడు అన్న ఆలోచనలో ఉండిపోయారు. ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు వారు దృష్టిలో పెట్టుకోకుండా అన్యజనుల ఎడల దేవుని యొక్క సంకల్పం ఏనాటిదో వారు గ్రహించలేకపోబట్టి అపోస్తులు కూడా అన్యజనులు నిర్ణయింపబడిన వారే దేవుని కొరకు అన్న సంగతి తెలియక ఉన్న సందర్భంలో పేతురు గారు కొర్నేలి ఇంటికి పంపబడడం, కొర్నేలి గారి ద్వారా కొర్నేలి ఇంటి వారు అక్కడ ఉన్నవారు క్రీస్తును నమ్మడం, అన్యజనులైన వారు క్రీస్తును నమ్మడం మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం దగ్గర నుంచి విషయాలన్నీ ఉంటాయి. అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారి విషయంలో మనం ఎలాంటి ఆజ్ఞలు జారీ చేద్దాం అని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించగా వారు కొన్ని విషయాలు ఈ సమాజంలో అన్యజనుల్లో నుండి క్రీస్తును నమ్మిన వారి కొరకు కేటాయించడం, సూచించడం జరిగింది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆనాటి అపోస్తుల ద్వారా పలికిస్తున్న మాటను బట్టి మనం చూడగలిగితే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించుటకు వారికి పత్రిక రాయవలనని నా అభిప్రాయం అంటున్నాడు. అలాగే 28వ వచనంలో కూడా మనం చూడగలిగితే 28వ వచనం అక్కడ ఏమని చెబుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. మరలా చదువుతున్నాను, విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జింపవలెను అంటున్నాడు. మనం విగ్రహాలకు అర్పించినవి తినవచ్చా లేదా, హైందవ దేవుళ్ళ ప్రసాదం తినవచ్చా లేదా అన్న అంశమును ఈ 2 వచనాలతో ముగించేయచ్చు. విగ్రహ సంబంధమైన 20వ వచనం, విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి. 28వ వచనంలో విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించాలి. అంటే విగ్రహాలకు అర్పించిన దేనినైనా, విగ్రహ సంబంధమైన దేనినైనా క్రైస్తవుడు విసర్జించాలి. అన్యజనుడిగా ఉన్నప్పుడు నువ్వేదైతే అనుసరించావో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దానిని నువ్వు మానేయాలి, దానిని నువ్వు విసర్జించాలి, దానిని నువ్వు స్వీకరించకూడదని స్పష్టంగా ఇక్కడ దేవుడు తెలియజేశాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని ఎందుకు విసర్జించమన్నాడు? ఈ విగ్రహారాధన ఏంటి అని ఆలోచించగలిగితే దేవుని వారలారా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క రూపమును చలనము లేని, జీవము లేని ఒక ఆకారంగా మార్చేయడమే దానినే విగ్రహం అన్నారు. దేవుడు తనకు సాటిగా ఈ సృష్టిలో దేనితోనూ పోల్చొద్దన్నాడు, దేనిని చేయొద్దన్నాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ దేని రూపమునైనను తన మహిమను చేసుకోవద్దన్నాడు. పరలోకమందున్న దేవుడు మనకు జన్మనిచ్చాడు, మనకి జీవమును ఊపిరిని ప్రసాదించాడు,
మనలను పెంచి పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు కనుక ఆయన మాటే వేదం. దేవుని మాటను మనం ఖచ్చితంగా విని తీరాలి. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు, విగ్రహ రూపమును చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు తన పిల్లలైన వారికి. అలా ఆజ్ఞాపించిన వారు దేవుని మహిమను ఒక దూడగా చేసుకున్నందుకు దేవుడు సహించలేకపోయాడు. వారు చేసిన పాపమునకు ఖచ్చితంగా శిక్షించాడు. నాటి నుండి నేటి వరకు శిక్షిస్తూనే ఉన్నాడు. దేవునికి నచ్చని, దేవుడు బాధపడే అతి ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే తన మహిమను, తన రూపాన్ని విగ్రహాల్లో చూడడం. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆత్మ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ మనలను పెంచి పోషిస్తున్నాడు గనుక ఆయన రూపాన్ని వేరొక రూపంలోనికి, ఆయన శక్తిని, ఆయన మహిమను వేరే రూపంగా మలుచుకోగలదన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు మలుచుకోవాలి? ఒకవేళ దేవుడే చెబితే మనమే మలుచుకోవచ్చు. దేవుడే వద్దన్నప్పుడు మనం చేయకూడదు. అలాంటప్పుడు దేవుని మహిమను, దేవుని శక్తినే వేరొక రూపంలో చూడొద్దన్నప్పుడు ఆ రూపాన్ని దేవుడిగా కొలిచే హైందవ సోదరులు వాటికి అర్పించినవి, వారు దేవుళ్ళనుకుని అర్పించిన వాటిని మనం తినడం ఎంతవరకు సబబు ఆలోచించండి. హైందవులకు ఈ ప్రపంచంలో ప్రతిదీ దేవుడు, దేవతలుగానే ఉన్నారు. అది వారి నమ్మకం. వారి నమ్మకాన్ని నేను తప్పుపట్టడం లేదు, వారి నమ్మకాన్ని నేను కించపరచడం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి దానిలోనూ వారు దేవుణ్ణి చూస్తామంటూ ఈ సృష్టిలోని ప్రతి వస్తువులో మరి దేవుడు ఉన్నాడంటూ దేవునిగా వాటిని పూజించడం మనం చూస్తున్నాం. అది వారి నమ్మకం. నా నమ్మకం ఏంటంటే ఆ విగ్రహాలు దేవుళ్ళు కాదు అని నా నమ్మకం. నాకు ఒక దైవ గ్రంథం ఉంది, ఇది దైవ గ్రంథం అని నేను బైబిల్ని విశ్వసిస్తున్నాను. ఆ బైబిల్లో దేవుడు ఆత్మ అనుంది. ఆ దేవుడు పంపించిన యేసును విశ్వసించాలి, యేసు ద్వారానే దేవుని చెంతకు చేరాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కనుక ఆ రీతిగా నా నమ్మకం ఉంది. ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచంలో మత స్వేచ్ఛ ఉంది. నాకు నచ్చిన దేవుణ్ణి నేను నమ్మొచ్చు, అనుసరించవచ్చు. నాకు నచ్చిన నమ్మకాలను నేను ప్రపంచానికి చెప్పొచ్చు. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, విగ్రహాలకు అర్పించిన వాటిని విసర్జించమన్నాడు. మరి నాకు ఇవ్వబడిన గ్రంథంలో నాకున్న ఆజ్ఞ ప్రకారం నేను ప్రవర్తించాలి. ఇప్పుడు హైందవ దేవుళ్ళు విగ్రహాలకు అర్పిస్తున్నారు. వారి దేవాలయాల దగ్గర ప్రసాదాలు పెడతారు. దేవి నవరాత్రులను కానీ లేదా వినాయక చవితి అని కానీ ఇంకా వారి వారి పండుగల్లో ప్రసాదాలు పెడుతూ ఉంటారు. హైందవ దేవాలయాల దగ్గర ప్రసాదాలు అమ్ముతారు కూడా. వాటిని తినవచ్చా అంటే అవి వారు దేవుళ్ళు అనుకుని ఆ దేవునికి మొక్కి ఆ దేవునికి అర్పించి పెడుతున్నప్పుడు అది విగ్రహ సంబంధమైనది అవుతుంది. బైబిల్ ప్రకారంగా క్రైస్తవ్యములో వాటికి క్రైస్తవుల చెంతకు చోటు లేదు. ఇప్పుడు చదివిన 2 వాక్యాలు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం కానీ 28వ వచనం కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఇక్కడ పౌలు గారు ఏ విషయం గురించి చెబుతున్నారో, దానిని ఎలా అపార్థం చేసుకున్నారో, ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ మనం ఖచ్చితంగా నియమ ప్రకారం జ్ఞానానుసారంగా యుక్తితో మనం ఆలోచిద్దాం. మొదటి వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అన్నాడు అని సైడ్ హెడ్డింగ్ పెడుతూ ఆ విషయం చెప్పడానికి కొన్ని సంగతులు తెలియజేశాడు, మోటివేషన్ చేస్తున్నాడు. అన్యజనులలో నుండి క్రీస్తును అంగీకరించి క్రైస్తవులోనికి అడుగుపెట్టిన వారి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రైస్తవులకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు కానీ అప్పటికి క్రీస్తును అనుసరిస్తున్న వారు కానీ అందరూ పాటించవలసిన ఒక పద్ధతిని అక్కడ చెబుతున్నాడు. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. క్రైస్తవులందరూ జ్ఞానము గలవారు. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఇది ఎందుకు చెప్పాడు అనంటే, జ్ఞానము కలిగిన నీవు నీ జ్ఞానము ప్రేమను ఆధారం చేసుకుని ఉండాలి. ఇప్పుడు 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు తెలుసు కదా మనకి.
లోకమందు విగ్రహము ఒట్టిది, దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని తెలుసు. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును, మనుషుల చేత ఏర్పరచబడిన వారు అనేకులు ఉన్నారు. దేవతలు అనబడినవి ఉన్నను, ప్రజలు వేటిని దేవతలు అంటున్నారో, ఎవరిని దేవుళ్ళు అంటున్నారో వాళ్ళు ఉన్నను, వారు అంటున్నారు కనుక వారి మాటలను బట్టి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం క్రైస్తవులం, దేవుని పిల్లలం. దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని నమ్మిన వారు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనకు యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. విగ్రహం ఒట్టిది, మరి తింటే తప్పేంటి అంటున్నారు. ఏమండి, ఇక్కడ మీరు నేను అనుకోవడం కాదు, దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి. చాలామంది ఏ లాజిక్ ఉపయోగిస్తున్నారంటే, విగ్రహాలు దేవుళ్ళు కాదు కదా, మరి తింటే తప్పేంటి, నువ్వు తినడం లేదంటే ఆ దేవుడు ఉన్నాడని నువ్వే ఒప్పుకుంటున్నావు అని ఇది ఒక లాజిక్ ఉపయోగిస్తున్నారండి. మళ్ళా చెప్తాను, విగ్రహాలకు అర్పించింది నువ్వు తినడం లేదంటే ఆ దేవుళ్ళు ఉన్నారని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు తినకుండా ఉంటే ఒప్పుకున్నట్టే, తింటే అసలు ఆ దేవుడే లేనట్టు కదా. నీవు దేవుడు అనుకోలేదు, దేవుడిగా నువ్వు నమ్మలేదు, కానీ వారి దేవుళ్ళు అనుకున్నారుగా. ఎవరైతే నీకు ప్రసాదం పెట్టారో, ఎవరైతే నీకు ఆ విగ్రహానికి అర్పించింది పెట్టారో, వారు ఆ విగ్రహాన్ని దేవుడు అనుకున్నారుగా. వారు దేవుడు అనుకుని ఆ దేవునికి బలిచ్చి ఆ దేవుడికి అర్పించినది నువ్వు తింటున్నావంటే వారి నమ్మకంలో నువ్వు పాలుభాగస్తుడివే. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, క్రైస్తవుడిగా నువ్వు పాత జీవితానికి స్వస్తి చెప్పిన తర్వాత మరలా నువ్వు ఆలోచనలోనికి వెళ్ళిపోకూడదు. ఇంకా కిందకు చదువుతున్నాను చూడండి, 7వ వచనంలో, అయితే అందరి యందు జ్ఞానము లేదు. అందరి యందు జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక గతంలో విగ్రహారాధన చేసి వచ్చి క్రీస్తును వెంబడిస్తూ సంఘంలో కొనసాగుతున్న వారి కోసం చెప్తున్నాడు. క్రైస్తవులారా, అలాగే అన్య జనాంగంలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వారులారా, మీరందరూ గమనించాలి. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది. కొందరు ఇదివరకు విగ్రహాలకు అర్పించినవి లేదా విగ్రహారాధన చేయడం వలన తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియ్యబడినవని ఎంచి భుజించుదురు. చాలామంది అన్యజనులలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు ఇంకా ఆ ఆలోచనలోనే ఉంటారు ఎక్కువ శాతం. ఇప్పుడు వీరి ఆలోచన ఎలా ఉంది, దేవుడు ఒక్కడే కదా, విగ్రహాలు దేవుళ్ళు కాదు కదా, విగ్రహమునకు అర్పించినవి తింటే తప్పేంటి అన్న ఆలోచనలు ఉండరు. గతంలో దేవుళ్ళుగా పూజించారు గనక, దేవుళ్ళుగా విగ్రహాలను చూశారు గనక, ఇప్పుడు ఏమైనా ఆ విగ్రహాలకు అర్పించినవి తింటే భోజనమును బట్టి అపవిత్రమవుతున్నది, వారి మనస్సాక్షి అపవిత్రమవుతుంది. వారి ఆలోచన విధానం మారిపోయింది. దేవుళ్ళు కదా, విగ్రహాలు దేవుళ్ళు కదా అన్న భావంలోనే ఉన్నారు. ఎందుకంటే అందరిలోనే జ్ఞానం లేదు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము అంటే దాని అర్థం ఏంటి? తినొచ్చనా తినకూడదనా? తినకపోయినందునూ మనకు తక్కువ లేదు, తినినందును మనకు ఎక్కువ లేదు అంటే దాని అర్థం ఏంటి? తినేచ్చనా? అక్కడ జ్ఞానయుక్తంగా, యుక్తితో, జ్ఞానానుసారంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. నువ్వు తినకపోవడం మంచిదిరా అంటున్నాడు. తినినందునను ఎక్కువ లేదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు తినడం కంటే తినకపోవడమే మంచిది, అసలు ఆ జోలికి వెళ్ళకరా బాబు అంటున్నాడు. ఇంకా కిందకి చదువుతున్నాను చూడండి, 9వ వచనం, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. బలహీనులు అన్ని జనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు జ్ఞానవంతులు, బలవంతులు కాదు వారు. ఈ బలహీనులు ఒకవేళ విగ్రహాలు దేవుళ్ళు కాదని ఒకవేళ నువ్వు తినేస్తే, స్వాతంత్రం ఉంది కదా అని నువ్వు ఒకవేళ ఏమైనా తినడానికి ప్రయత్నిస్తే బలహీనులు ఏమైపోతారు? ఆయనే చేస్తున్నాడు, మమ్మల్ని మాత్రం విగ్రహారాధన చేయొద్దు అంటున్నాడు, వాటికి అర్పించి నువ్వు తినొద్దు అంటున్నాడు, ఈయన మాత్రం చేసేస్తున్నాడు అని వారు అనుకుని బలహీన పడిపోతారు. కనుక నీకున్న స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. ఎలాగంటే, జ్ఞానము గల నీవు విగ్రహాల ఆలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినేడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. నీకు స్వాతంత్రం ఉందని, దేవుడు ఒక్కడే కదా, విగ్రహాలు దేవుళ్ళు కాదని
ఆ విగ్రహాలు ఉన్న దేవాలయంలో నువ్వు కూర్చుని వాళ్ళ దేవుళ్ళు కాదు కదని వాళ్ళ పెట్టింది నువ్వు తింటున్నావు అనుకో, క్రొత్తగా అన్యజనులలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వాడు చూస్తే ఏం చేస్తాడు? ఓహో, గతంలో మనం అనుసరించింది నిజమే అన్నమాట, పర్వాలేదు, మనం విగ్రహాలను విడిచిపెట్టి దేవుళ్ళలోనికి వచ్చేసాం కాబట్టి మనం ఇదే కాదు అప్పుడు ఉన్నది కూడా కరెక్ట్ అన్నమాట అని విగ్రహాలకు అర్పించినది తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా అంటున్నాడు. మళ్ళీ చదువుతున్నాం చూడండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా అవకాశం ఉంది కదా, నీ బంధువులు ఇంకా ఎవరో మారలేదు కదా, వారు ఇంకా అన్యజనులకు ఉన్నారు కదా, వాళ్ళు పిలిచారు, నువ్వు వెళ్ళావు. విగ్రహ ఆలయం అందు, మరలా ఇంటి దగ్గర కూడా కాదు, ఆలయంలో నువ్వు కూర్చున్నావు భోజనం చేయడానికి లేదా ప్రసాదం దండానికి కూర్చున్నావు. ఒకడు చూచినాడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా, తెచ్చేసుకుంటాడు. అందువలన ఎవరిని రక్షించడానికి క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎంత ఉప్పొంగ చేసిందో చూడు నీ జ్ఞానం. ఎందరో హైందవ్యంలో నుండి లేదా అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు ఇంకా లోక సంబంధమైన ఆచారాల్లో ఉండిపోవడానికి, వారి పద్ధతుల్లోనే కొనసాగడానికి నువ్వు జ్ఞానం అని ఉప్పొంగుతున్నావు చూడు, ఆ జ్ఞానమే కారణమైంది నీకు ఎక్కువ శిక్ష. అదే చెప్తున్నాడు, ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన, ఇది విరోధముగా పాపం చేయడం అంటండి, క్రీస్తులోనికి వచ్చిన వారు, అన్యజనుల్లో నుండి క్రీస్తును నమ్మిన వారు, సహోదరులు, క్రైస్తవులందరూ, ఇదిగో వీరు కూడా సహోదరులే కదా. క్రీస్తులోనికి వచ్చిన అన్యజనులు బలహీనులుగా ఉన్నవారు నీ సహోదరులే కదా. జ్ఞానం ఉందని నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావనుకో, ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేసిన వాడు అవుతావు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకుండాటకై నేను ఎప్పటికీ ఆ ఫుడ్ తిన్నా అంటున్నాడు. అంటే దేవుని వారలారా, ఇప్పటి వరకు చదివిన ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం అంతా మనం కూలంకషంగా ఆలోచిస్తే విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అనే అర్థం వస్తుంది తప్ప తినొచ్చు పర్వాలేదు అనేమి అర్థం రావడం లేదు. ఒకవేళ తినినా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు అని నువ్వంటే నీలాంటి వాడి కోసం మరొక మాట దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అదే పౌలు గారి ద్వారా పక్క అధ్యాయమే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. 14వ వచనం నుండి, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎవరి గురించి చెప్తున్నాడు? సహోదరులతో చెప్తున్నాడు. ప్రియులారా అంటున్నాడు, సహోదరులారా అన్నాడు. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఎలా? ఏం చేస్తున్నారని? ఎందుకు ఈ మాట అన్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ప్రేమ కలిగిన వారని మీతో అలాంటి వారి వలె మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. చూసారా, ప్రభు బలలో నువ్వు పాలుభాగస్తుడు అవుతున్నావు అంటే క్రీస్తు యొక్క రక్తము శరీరములో నువ్వు పాలుభాగస్తుడు అయ్యావు. సంఘములో సభ్యుడువు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవు, ప్రభు బలను అనుసరిస్తున్న వాడవు. మరి మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. మనందరం ఒక్క రొట్టెలోనే పాలు పుచ్చుకొనుంటాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటే కాబట్టి మనమందరం అనేకులమై ఉన్నా ఒకటే శరీరం కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా? చూడండి, వారు బలిపీఠంతో పాలువారు కాదా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. మరి విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను ఏమైనా చెప్తున్నాను అనుకుంటున్నారా? అయినను అంటున్నాడు చూడండి. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి అర్పిస్తున్నారా? దేవుడు అనుకున్న విగ్రహాలకు అర్పిస్తున్నారా? కాబట్టి
వారి విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నావంటే వారి నమ్మకములు, వారి పనులు నువ్వు పాలుభాగస్తులు అవుతున్నావు. వారికి ఉన్న నమ్మకం వారికి ఉందయ్యా, వారి నమ్మకం వారిది. నీ నమ్మకం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ క్రియలేంటి? నీ పద్ధతులేంటి? నీ ఆజ్ఞలేంటి? ఆకారంలోనే కాదు, ఆహార అలవాట్ల విషయంలో కానీ, పద్ధతుల్లో కానీ, అన్ని విషయాల్లోనూ మార్పు రావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కదా. అందుకే చెప్తున్నాడు, అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, వారు దేవుళ్ళు అనుకుంటున్న విగ్రహాలకు అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు, వారి దేవుళ్ళు అనుకుంటున్నారు. ఇలా ప్రజలు వారికి ఉన్న నమ్మకాలు ఉన్నాయి. నీవు దైవ గ్రంథం కలిగిన వాడుగా, నీకంటూ పరలోకమైన తండ్రి ఒక్కడే కనుక, ఆయన ఆత్మ కనుక, ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతకాలి. వారితో నువ్వు పాలిభాగస్తుడు కావద్దు. 21 వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయములు యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు అన్నాడు. చూడండి, అంటే దేవుని పిల్లలారా, చదవబడిన ఈ మాటలన్నిటిని బట్టి విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అన్నాడా, తినొద్దు అన్నాడా? తినవద్దు అంటున్నాడు. హైందవ దేవుళ్ళ ప్రసాదం నువ్వు తినడం వలన దేవునికి రోషం పుట్టించిన వారం అవుతాం అంటున్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుని ఎడలా మీకు వడ్డించినదేదో దానిని గుర్చి మనస్సాక్షి నిమిత్తమ ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఇప్పుడు మా బంధువులు చాలామంది హైందవ సోదరులు ఉన్నారండి, హైందవులు ఉన్నారు, స్నేహితుల్లో ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు. వారు విందునకు పిలిచారనుకోండి, విందునకు పిలిచినప్పుడు వెళ్ళండి. నేను ఇదే చెబుతున్నా, హైందవ సోదరులారా, మీరు మమ్మల్ని భోజనానికి పిలుస్తారా? వస్తాం. మీరు భోజనం పెట్టండి, తింటాం. విగ్రహాలకు అర్పించింది పెట్టడానికి చూడొద్దు. విగ్రహాలు మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు కనుక ఆ దేవుళ్ళకి మీరు అర్పించినది మేము తినకూడదన్న ఒక రూల్ ఉంది, మా నమ్మకం ఉంది. మా నమ్మకాన్ని వంపు చేయొద్దు, మా మనోభావాలను దెబ్బతీయొద్దు. మేము పెట్టిన ప్రసాదాలు తినరు 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 అని మాటకి దానిని మాట్లాడొద్దు మీరు. ఎందుకంటే మీకు ఎలా నమ్మకం ఉందో మాకు అలా ఒక నమ్మకం ఉంది. మీ గ్రంథాలు మీకు ఏ చెప్పాయో వాటిని మీరు ఎలా అనుసరిస్తున్నారు. మాకొక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాలు మేము అనుసరించాలి. కాబట్టి గ్రంథాల పరంగా మనం ఒకటి కాలేం. సోదరభావంతో మెలుగుదాం భారతదేశంలో, ఒకరి నమ్మకాలు ఒకరిని గౌరవించుకుందాం. అంతేగాని మేము ప్రసాదాలు పెడితే ఎందుకు మీరు తినరు అంటే మా దేవుళ్ళని మీరు కించపరుస్తున్నారంటే మీ నమ్మకం ప్రకారంగా మీరు అనుసరించండి. అయ్యా, దేవుడు ఒక్కడే అని మా గ్రంథం చెప్పింది, నేను నమ్ముతాను. సృష్టిలో ప్రతిదీ దేవుడే దేవతే అని మీరు నమ్ముతారు, అది మీ నమ్మకం. మీ నమ్మకాన్ని నేను కించపరచడం లేదే. నా నమ్మకాన్ని నువ్వు కించపరచుకు, నా నమ్మకానికి అడ్డు తగలొద్దు. ప్రతి ఒక్కరు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు క్రైస్తవం మీద ఈ నింద మోపుతున్నారండి. మా ప్రసాదాలు వారు తినరు, మేము పెడితే వారు వద్దంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఏది దేవుడు వద్దన్నాడో అది మేము ఖచ్చితంగా మానేస్తాం. మీరు ఆపదలో ఉన్నారా? మేము సహాయం చేస్తాం. మేము ఆపదలో ఉంటామా? మీరు సహాయం చేయండి. మీకేమైనా రక్తం అవసరమా? మేము ఇస్తాం. మా ఆపదల్లో, మా ప్రమాదాల్లో ఏమైనా బ్లడ్ అవసరమా క్రైస్తవులకు ఉన్న వారికి? మీరు ఇవ్వండి. మీరు భోజనానికి పిలవండి, వస్తాం. చాలామంది నన్ను విందులకు ఆహ్వానించారు, వెళ్ళాను, భోజనం చేశాను. మాకు వాక్య విరుద్ధమైనది కానిది ఏదైనా మీ నుండి మేము పొందుకుంటాం, మా నుండి కూడా మీరు పొందుకోండి. మీ గ్రంథాలు బైబిల్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఖండించాయనుకోండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి, మేము తప్పుపట్టాం. మీ గ్రంథాలు మీకు చెప్పలేదు, చెప్పనంత మాత్రాన బైబిల్ చెప్పిందని దాన్ని అనుసరించాలని రూల్ ఏం లేదు. బైబిల్ని నమ్మితే అనుసరిస్తాం. నమ్మిన వాడికే బైబిల్, నమ్మనివాడు దానిని ఎలాగూ స్వీకరించలేడు. ఎవరైనా విందు భోజనానికి పిలిస్తే వెళ్ళడం ధర్మం. అలా వెళ్ళినా కూడా ఎవరైనా ఒకడు బలహీనుడు వచ్చి
విజయ్ కుమార్ గారు మీరు తింటున్నది విగ్రహాలకు అర్పించిందని అంటే, అవునా, అయ్యయ్యో నాకు తెలియదే అని లేచిపోవాలట. వాడి మనస్సాక్షి నిమిత్తం, మన మనస్సాక్షి నిమిత్తం కాదు సుమా, వాడు బలహీనమైన మనస్సాక్షి గలవాడు ఉన్నాడు కనుక అలా చెప్పిన వాడు ఎవడైనా ఉంటే వాడి నిమిత్తం అయ్యయ్యో అయ్యయ్యో నాకు తెలియ కూర్చున్నానే అనాలట, లేచిపోవాలట. ఇది యుక్తి, ఇది లాజిక్, దేవుడు చెప్పిన లాజిక్ ఇది. అంతేగాని మరి తిన్నా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు కదా అని రోడ్డు అంటా వెళ్తుంటే దసరా మహోత్సవాలప్పుడు బైకులాపి కారులాపి ప్రసాదం పెడితే తినేడు. అలాగే మరి మన చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, గృహాలకు సంబంధించిన వారు, వారి పండుగలప్పుడు దేవులకు పూజలు చేసి విగ్రహాలకు పూజలు చేసి అవన్నీ తెస్తే అబ్బా బాగుంది కదా మనం వండుకునే దానికంటే తీగా ఉంది, చాలా రుచిగా ఉందని తినేడు. ఇవేమి చేయడానికి కాదు దేవుని వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ హైందవ సహోదరులు ఈ విషయంలో తప్పు పెడుతున్నారా, వారికి తెలియజేయండి. ఇది పద్ధతి, ఇది మీ నమ్మకం మీకుంది, మాకంటూ ఒక నమ్మకం ఉంది. ఇరువురు నమ్మకాలను మనం గౌరవించుకుందాం. ఒకవేళ గౌరవించలేకపోయినా కించపరుచుకోవద్దు. ఎవరికున్న ఆజ్ఞల ప్రకారం, ఎవరికున్న పద్ధతుల ప్రకారం వారు మసులుకుందాం అని వారికి చెప్పడం అవసరం. ఇలా మనమందరము తోటి సోదరుల ఎడల లేదా హైందవ పద్ధతుల వలన లేదా వారితో కలిసి ఉండే మన బ్రతుకులలో లేదా మన ప్రయాణంలో వాక్యానుసారంగానే మనం నడవాలి. మనుషులను బట్టి లేదా మనకేదో జ్ఞానం ఉందంటూ రకరకాల పద్ధతులు, ఆలోచనలు, ఇష్టాలు, ఆచారాలు మనం క్రైస్తవ సమాజంలో ప్రవేశపెడితే దేవుని నుండి ఖచ్చితంగా తీర్పు పొందుతాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి, వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోండి. దేవునికి విరోధం అవ్వద్దు. మనుషులకు విరోధమైనా పర్వాలేదు, మనుషులకు మనం ఇష్టలు కాకపోయినా పర్వాలేదు, దేవునికి మాత్రం విరోధం అవ్వద్దు. జాగ్రత్త పడండి.